ఎస్ఆర్హెచ్ కి ఐపీఎల్ కి ముందే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇంజరీ వల్ల ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 4 మ్యాచ్‌లకి దూరమయ్యాడు. అయితే ఇప్పుడు 3 కోట్లు పెట్టుకున్న జాక్ ఎడ్వర్డ్స్ కంప్లీట్‌గా ఐపీఎల్‌కి దూరమయ్యాడు. అండ్ లాస్ట్ ఇయర్ బౌలింగ్‌లో బాగా ఆడిన ఈశాన్ మలింగకి షోల్డర్ ఇంజరీ ఉంది. అండ్ తన స్టార్టింగ్ మ్యాచ్‌కి అందుబాటులో లేదో చెప్పలేం. ఈశాన్ మలింగ లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో అందరు బౌలర్స్ కన్నా బాగా ఆడాడు. తన 7 మ్యాచ్‌లో 13 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 8.9గా ఉంది. తను ఆడిన ప్రతి మ్యాచ్‌లో మినిమం 1 వికెట్ అయినా తీశాడు. జాక్ ఎడ్వర్డ్స్ అయితే బిగ్ బాష్ లీగ్‌లో బోత్ బ్యాట్ అండ్ బాల్‌తో రాణించాడు. తన 12 మ్యాచ్‌లో 19 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 8గా ఉంది. ఈ టోర్నమెంట్‌లో తను సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. బ్యాటింగ్‌లో 10 ఇన్నింగ్స్‌లో 133 రన్స్ స్కోర్ చేశాడు. తన యావరేజ్ 22గా అండ్ స్ట్రైక్ రేట్ 168గా ఉంది. తను డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ వస్తాడు, తక్కువ బాల్స్ ప్లే చేశాడు. బట్ స్టిల్ మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అండ్ జాక్ ఎడ్వర్డ్స్ టీమ్ ఫైనల్‌కి కూడా వెళ్ళింది. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ 3-4 మ్యాచ్‌లకి మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మోస్ట్లీ తన ప్లేస్‌లో బేడెన్ కాస్ ఆడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బేడెన్ కాస్ బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్‌లో కూడా బాగా బౌలింగ్ చేయగలడు. లియామ్ లివింగ్స్టన్ అయితే ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు. అండ్ తన ప్లేయింగ్ లెవెల్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనకి ఎక్కువ అమౌంట్ పెట్టారు కాబట్టి.